మై డియర్ స్టూడెంట్స్, గుణింతాలు పేజ్ నంబర్ 27లో ఇవన్నీ కూడా నేర్చుకుని ఉంటారు. ఇప్పుడు మీ పుస్తకం తీసుకొని ప్రాక్టీస్ ఎలా చేయాలి అనేది క్లియర్గా చూపిస్తున్నాను. పేజ్ నంబర్ 27 తర్వాత 28 ఓపెన్ చేయండి. గుణింతములు, కాగుణింతము ఇది ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది ఒకసారి నీట్గా వివరిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ముందుగా గుణింతములు, కాగుణింతము మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి. జాగ్రత్తగా చూడండి, ఇలాగే ప్రాక్టీస్ చేయండి. క ప్లస్ ఆ, కా ఎలా ఏర్పడుతుంది? క ప్లస్ ఆ. మీ పుస్తకంలో ఇటుపక్క ప్లేస్ ఉంటుంది రాయడానికి, దాంట్లో కూడా మీరు అలాగే రాయండి. ఒక పెన్సిల్ తీసుకొని రాయండి, ఓకేనా? క ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు కా. మళ్ళీ కా ఏర్పడింది కదా, ఆ కాకు ఆ జోడిస్తే కా. క ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు కా. క ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు కి. కాకు ఈ జోడిస్తే కి. క ప్లస్ ఈ అంటే కాకు ఈ అనేటువంటి అక్షరాన్ని జోడిస్తే అది ఏమైతుంది? కీ అవుతుంది. కాకు ఊ జోడిస్తే కు. కాకు ఊ జోడిస్తే కు. కాకు ఊ పెద్ద ఊ జోడిస్తే కూ అవుతుంది. కాకు ఊ జోడిస్తే కూ అవుతుంది. కాకు రు జోడిస్తే క్రూ అవుతుంది, క్రూ. కాకు పెద్ద రు జోడిస్తే క్రూ అవుతుంది, క్రూ అవుతుంది. సో మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్, ఓకే? సేమ్ ఇలాగే బుక్లో ఇలాగే గీతలు ఉంటాయి కదా, లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్ మీద ఇలాగే మీరు కూడా రాయండి, ఓకే? పెన్సిల్తో రాయండి, మళ్ళీ రాసుకోవడానికి ఎరేజ్ చేసి అంటే తుడిచేసి మళ్ళీ రాసుకోవచ్చు అన్నట్టు, ఓకేనా? అది. సో ఈ విధంగా ప్రాక్టీస్ అయితే చేయాలి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూడండి, కాకు ఏ జోడిస్తే కా ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కే. కాకు ఏ పెద్ద ఏ జోడిస్తే కే. కాకు ఐ జోడిస్తే కై. కాకు ఓ జోడిస్తే కో. కా ప్లస్ ఓ పెద్ద ఓ జోడిస్తే కో. కాకు ఔ జోడిస్తే కౌ. కాకు అం జోడిస్తే కం. కాకు అహా జోడిస్తే కహ. కాకు అహా జోడిస్తే కహ. కహ. కాకు అహా జోడిస్తే అంటే 2 సున్నాలు పెడితే కహ. సో ఈ విధంగా ఒక పేపర్లో మీకు ఇచ్చినటువంటి పేపర్ను కనుక మీరు గమనిస్తే ఇక్కడంతా కూడా ఈ లైన్లలో మొత్తం కూడా ఇలాగే మీరు ప్రాక్టీస్ చేయాలి. క ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు కా. క ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు కా. క ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు కి. క ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు కీ. క ప్లస్ ఉ ఈజ్ ఈక్వల్ టు కు. క ప్లస్ ఉ ఈజ్ ఈక్వల్ టు కు. క ప్లస్ రు ఈజ్ ఈక్వల్ టు క్రూ. కు ప్లస్ రు ఈజ్ ఈక్వల్ టు క్రూ. కే కే కై కో కో కౌ కం కహ అన్నీ కూడా ఇలాగే అనమాట. సో ఇది ప్రాక్టీస్ చేయాలి. బుక్లో మీకు ప్లేస్ కూడా ఉంటుంది, అక్కడ మీరు ప్రాక్టీస్ అయితే చేయాలి ఫ్రెండ్స్, ఓకే? ఇకపోతే నెక్స్ట్ పేజ్ ఒకసారి చూడండి, అక్కడ ఎలా రాయాలి అనేది ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఎస్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు కా నుండి కహా వరకు ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడ మీకు గళ్ళు ఇచ్చారు, అంటే చిన్న చిన్న బాక్సులు ఉన్నాయి కదా, ఈ బాక్సులలో మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి? మీరు ఒక పెన్సిల్ తీసుకోండి, పెన్ ఏం తీసుకోవద్దండి, ఓకే? సో ఇది లైన్గా మనము కా ఒకటి ఇచ్చాడనమాట, మిగిలినవన్నీ రాసుకోవాలి. కా గుణింతాలు అంటారు ఇవి,
ఇక్కడ ఆల్రెడీ కా ఉంది. కా, కి, కీ, కు, కు, క్రు, క్రూ, కే, కే, కై, కో, కు, కౌ, కం, కహ. మొత్తం రాయాలన్నమాట. మొత్తం పేజీ మొత్తం గమనించండి. మొత్తం అన్ని దగ్గర రాసేసుకుంటూ వెళ్ళిపోవాలి మీరు, అంతే. మొత్తం ఈ బాక్స్లన్నీ అదే రాయాలి. సుమారుగా ఎన్ని బాక్సులు ఎన్ని ఉన్నాయంటే 1 2 1 2 3 4 3 4 5 6 7 8 8 అంతా కలిపి ఒక 15 20 దాకా ఉంటాయండి. మొత్తం ప్రాక్టీస్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఒకసారి చూద్దాము. ఒక 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 లైన్స్ ఇచ్చాడండి. వీటిలో మనము ప్రాక్టీస్ అయితే చేయాలి ఫ్రెండ్స్. మొత్తం రాయండి అంతే. రాయంగా మీకు అని రాయాలి. మళ్ళీ చెప్పి రాయాలి. చూడండి, గుర్తుపెట్టుకోండి, చెప్పి రాయాలి. ఓకే, చెప్తూ రాస్తేనే అది బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా కా గుణింతాలని ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ కా కదా, ఇలాగే ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత పెద్ద కా, సేమ్ అది కూడా అంతే. ఇది కూడా అంతేనండి, సేమ్. క, పెద్ద క, ఖ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు కా. క ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు కా. క ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఖా. క ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు కి. క ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు కీ. క ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు కు. క ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు కు. క ప్లస్ రు ఈజ్ ఈక్వల్ టు క్రు. క ప్లస్ రు ఈజ్ ఈక్వల్ టు క్రూ. ఇదే మాదిరిగా ప్రాక్టీస్ చేయాలి. మొత్తం అన్ని కూడా అలాగే. క ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కే. క ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కే. క ప్లస్ ఏ ఐ ఈజ్ ఈక్వల్ టు కై. క ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు కో. క ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు కో. క ప్లస్ ఔ ఈజ్ ఈక్వల్ టు కౌ. క ప్లస్ అమ్ ఈజ్ ఈక్వల్ టు ఖమ్, కహ. ఆ విధంగా మొత్తం ప్రాక్టీస్ చేయండి. ఒకసారి అలా ప్రాక్టీస్ చేయాలి. ఇక గళ్ళు వస్తాయనుకోండి, ప్రతి పేపర్లో ప్రతి దానికి ప్రతి అక్షరానికి మీకు గళ్ళు ఉంటాయి కదా, ఆ గళ్ళల్లో మొత్తం ప్రాక్టీస్ చేయాలి. ఇదొకటి ప్రాక్టీస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. క, కా, కి, కీ, కు, కూ, క్రు, క్రు, క్రూ, కే, కే, ఖై, ఖో, ఖో, ఖౌ, కం, కహ. ఈ విధంగా మొత్తం కంప్లీట్గా ప్రాక్టీస్ చేయాలి. మొత్తం పేపర్ అంతా రాయాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ప్రతి బాక్స్లో కూడా మీరు సొంతంగా రాసుకుంటూ రావాలి. ఈ విధంగా 16 లైన్స్ ఉంటాయండి కంప్లీట్గా. ఓకే, ఈ విధంగా 31వ పేపరు. తర్వాత గాగునింతాలు, మొత్తం గాగునింతాలు మొత్తం ఈ బుక్ అంతా చూడండి, మీకు అర్థమైపోద్ది. పెద్దగా, చిన్నగా, పెద్దగా, చిన్న చా, పెద్ద చా, చిన్న జా, పెద్ద జా, టా, టా గుణింతాలు. ప్రతి దాంట్లో బాక్స్లో ఉన్న దాంట్లో అంతా రాయాలి మీరు. ఓకేనా? తర్వాత డా, డా, పెద్ద డా, అణ, పెద్ద అణ, తా, హ, దా, ధా, నా. ఇదంతా హోంవర్క్ పేజీలు అనమాట. మొత్తం మీరు ప్రాక్టీస్ చేయాలి, ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేయాలి. పాపా, బాబా, మా మొత్తం ఉంటాయండి. యా, రా, లా, వా. నేను యారా లావా నుంచి ఒకసారి చూపిస్తాను, మీరు కూడా అలాగే ప్రాక్టీస్ చేసేసేయండి. యా చూడండి, ఒకసారి ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాము. నేను ఒకసారి యా గురించి చెప్తాను. యా ఉంది కదా, ఇది ఒక్కసారి ఇలా ప్రాక్టీస్ చేయండి.
ఇక్కడ చూడండి యా గుణింతము అని ఉంటుంది. య ప్లస్ ఆ యా యా ఆ యా యాకు ఈ కలిపితే ఈ యాకు ఈ కలిపితే ఈ యాకు ఊ కలిపితే యు యాకు ఊ కలిపితే యు యాకు రూ కలిపితే ఇరు యాకు రూ కలిపితే ఇరు యాకు ఏ కలిపితే ఏ యాకు ఏ కలిపితే ఏ యాకు ఐ కలిపితే ఐ యాకు ఓ కలిపితే యో యాకు ఓ కలిపితే యో యాకు ఔ కలిపితే యౌ యాకు అమ్ కలిపితే యం యాకు ఆహా కలిపితే యహ. మళ్ళీ ఇక్కడ లైన్ గా ప్రాక్టీస్ చేయాలి. ఎలాగా? యా యా ఈ ఈ యు యు యురు యురు ఏ ఏ యై యో యో యౌ యం యహ. ఇలా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. మొత్తం యా అయిపోయింది అనుకోండి, మళ్ళీ రా తీసుకోవాలి. రా లా వా యారా లా వా వా అయిన తర్వాత షే షా సా హా తీసుకోవాలి, క్ష బండిరా. ఇలాగా మొత్తము ప్రాక్టీస్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ పేజీలు మొత్తం అంతా కలిపి 95 పేజెస్ ఉంటాయండి. 95 పేజీలు మొత్తం కూడా చక్కగా ఇంట్లో కూర్చొని బుక్ నిండా ప్రాక్టీస్ చేయాలి. పెన్సిల్తో ప్రాక్టీస్ చేయండి, బాగుంటుంది. మీరు పెన్సిల్ ఉపయోగించి ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ మళ్ళీ తుడిచి తుడిచి ఎవరైనా రాయడానికి బాగుంటుంది, గలీజ్ కాదు. ఓకేనా? ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ మెటీరియల్ అనేది మీరు చక్కగా ఉపయోగించుకోండి. తెలుగు రావాలంటే ఫస్ట్ మీకు గుణింతాలు చక్కటి అనుభవం ఉండాలి, బాగా రావాలి. మీరు ఎంత నేర్చుకుంటే గుణింతాలు అంత మంచిదన్నమాట. అసలు గుణింతాలతోనే మొత్తం మన తెలుగు భాష ఉంటుంది. కాబట్టి తెలుగు బాగా చక్కగా రావాలంటే గుణింతాలు చక్కగా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, ఇది తెలుగు వర్ణమాల బుక్ 1 నంబర్ 1 అక్షరాలు, గుణింతాలు, ఒత్తుల పదాలు. ఓకే, మొత్తం నేర్చుకునే పద్ధతిలో మనం గుణింతాలు నేర్చుకునే ప్రక్రియ ఇప్పుడు చూసాము. గుణింతాలు ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలిసింది కదా మై డియర్ ఫ్రెండ్స్. 27 నుండి 95వ పేజీ వరకు కంప్లీట్ గా గుణింతాలు ఉంటుంది. చక్కగా ప్రాక్టీస్ చేయండి, చేతిలో పుస్తకం పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.